నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట. ఆయన ఆ యొక్క పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనాన్ని ఏంటిది కొత్తదయ్యేలాగున ఆయన చేస్తాడట. ఏ ప్రభు అనుకున్నాను యేసయ్య, మరి వాక్యం ద్వారా ఎలా మాట్లాడుతావో నువ్వు మాట్లాడు ప్రభు అని నేను అనుకున్నాను. కాబట్టి దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఏంటున్నాడు, ఎడబాయని నీ కృప అని పాట పాడుకుందాం. పాడిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. మరి నేను పాడేటప్పుడు మీరు ప్రేమలారా దేవుని ఆరాధించవలసిందిగా మనం చేస్తున్నాను.
సహాయం నీ కృప మమ్మల్ని విలువలు ఎన్నిటికీ ప్రభు ఎసయానికి వందనాలు. నీ ప్రేమ గొప్పది నా తండ్రి. వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. రామబిడ్డలకు కూడా నా తండ్రి మీకు ఆత్మలు దయచేయండి, రావాలన్న మనస్సును దయచేయండి. నా తండ్రి ప్రభు నీకు వందనాలు. నిన్ను ఆరాధించకుండా చేస్తూ ఉంటాడు వాడు, నిన్ను మైమపరచకుండా చేస్తూ ఉంటాడు. నీ వాక్యం మీద నా తండ్రి నా ప్రభా మరి ధ్యాస లేకుండా వినకుండా చేస్తూ ఉంటాడు. మరి పిల్లలను నడిపించి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభా మాట్లాడడానికి ప్రార్థిస్తున్నాను. నువ్వు మాట్లాడుచున్నప్పుడు నీకు వందనాలు. నా తండ్రి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. నువ్వు వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఈ వాక్యమే దేవుడు కాబట్టి దావీదు భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఆ యొక్క పక్షిరాజు యవ్వనం వలె దావీదు కీర్తనలో 103:5 చూసినట్లయితే ఏమంటున్నాడంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. మేలుతో మన హృదయాలను ఆయన తృప్తిపరిచి నిర్వహించున్నాడు. కాబట్టి ప్రేమికులారా, ఆయన తీర్థశాంతుడైన దేవుడు, ఆయన కరుణ సంపన్నుడైన దేవుడు. ఆయన కృప మన మీద మరి హెచ్చుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ కరుణ కటాక్షము కలిగిన దేవుడు నీకు నాకు మనకు తోడుగా ఉండువాడనిచున్నాడు. ఈ 2026లో ఇది సెకండ్ వీక్ అనుకుంటా. ఈ సెకండ్ వీక్లో దేవుడు మనకు ఎంతగా తన కృప వాత్సల్యతతో మనలను నింపి ఉన్నాడంటే, ఏది మరి ప్రేమికులారా మనలను రక్షించలేదు కానీ యేసయ్య మాత్రమే తన కృపతో మనలను రక్షించి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి మన దేవుడు గొప్పవాడు. ఈ పక్షి చూడండి, ఈ పక్షి ఈ ఈగల్ ఏంటంటే అది ఏంటిది, ఆ యొక్క తను ఏం చేస్తూ ఉంటుందంటే అంటే ఈగల్ది ఒక నూతనంగా తయారవుతూ ఉంటుందంట. కొన్ని మనము చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనకు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి అంటే చూడండి, ఈ యొక్క మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నా. ఎవరి హృదయము? నా హృదయం. నీవు మన హృదయాలను ఆయన తృప్తిపరిచే దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి తృప్తిపరచడం అని అంటే ఇక్కడ చూసినట్లయితే నీ నోరు మరి ఏంటిదట? మంచి వాటితో ఆయన మన నోరులను మంచి వాటితో తృప్తిపరిచే దేవుడు ఇచ్చున్నాడు. మన నోటి నుండి తన వాక్కును బయలుపరిచే వాడించున్నాడు. ఏంటంటే మనము ఇక్కడ చూసినట్లేదంటే మన నోరును మంచి వాటికి మరి ఏంటిది తృప్తికరమైన జీవితాన్ని మంచి మరి వాటికి ఏం చేస్తాడట? యేసయ్య తృప్తిపరిచే దేవుడు ఉంచున్నాడు. దేవుడు మన జీవితాన్ని మంచి విషయాల్లో నింపుతాడు. అంటే మన జీవితంలో అన్ని విషయాల్లో చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే మన జీవితాలు మనకే కొంచెము బాధకరంగా అనిపిస్తూ ఉంటుంది. మన లైఫ్ ఏంటి ప్రభువా, ఇలాంటి జీవితం జీవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్యలో మనం ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాలలో మనలను తృప్తిపరుస్తూ ఉంటాడట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన అంటున్నాడు మనకు అన్ని విషయాల్లో మరి మన నోరును ఆయన తృప్తిపరిచే దేవుడు. మనలను ఏం చేస్తాడట? అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మనలను తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. ఇక్కడ గర్తము లేని యవనమును ఆయన కూడా
ఇక్కడ ఈగలు మనం అనుకున్నాం ఇంతకుముందు. ఏంటిది? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు. ఇక్కడ ఏంటంట అంటే చూసినట్లయితే మరి ఈ యొక్క గద్ద వలె యవ్వనమును నూతన పరుస్తూ ఉంటాడట. హల్లెలూయా. ఇప్పుడు యవనస్తులకు ఉన్నంత బలము మరి ఏంటిదండి మనకు ఉంటుందా? ఉండదు. అంతేనా కాదు? వాళ్ళు ఏంటంట అంటే వాళ్ళు యవ్వనంలో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, వారికి బలము ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఇక్కడ దేవుడు ఈ యొక్క గద్దను వాడుకుంటున్నాడు. ఏంటంటే ఏమని అంటున్నాడు చూడండి, గద్ద వలె నీ యవ్వనమును నూతనం అవుతూ ఉంటుందంట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీ నోరు మంచి వాటికి తృప్తిపరచువాడై ఉంటున్నాడు. మన నోరును మంచి వాటికి తృప్తిపరిచేవాడై ఉంటున్నాడు. దేవుడు మన జీవితాన్ని మంచి విషయాల్లో మనకు నింపువాడై ఉంటున్నాడు. అదే కేవలం ఆహారమే కాదు, ఇక్కడ చూసినట్లయితే మనకు మంచి విషయాలలో కూడా దేవుడు మనలను నింపుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు నూతన సంవత్సరంలో మరి చూసినట్లయితే మనలను ఈ సంవత్సరము మనలను గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము మరి ఏంటిదండి అన్ని విషయాల్లో మనలను మరి గొప్పగా మరి నింపువాడై ఉంటున్నాడు, గొప్పగా దీవించువాడై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అనేది ఈ సంవత్సరం కావాలి అని ఆశిస్తూ ఉంటారు. అంతేనా? మరి ఆశీర్వాదము ఎవరు పొందుకున్నారు చెప్పగలుగుతారా? ఆశీర్వాదము మరి ఎవరికి తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు? ఎవరికి అనుగ్రహించి ఉన్నాడు? వెరీ గుడ్. ఎవరికి అనుగ్రహించి ఉన్నాడని? అబ్రహాముకు తండ్రి అయిన దేవుడు మరి అబ్రహామును ఆశీర్వదించి ఉన్నాడు. నీ సంతతి అభివృద్ధి అవుతుందని చెప్పాడు. నీవు దీవించిన వారు దీవింపబడతారని చెప్పారు. కాబట్టి ప్రియబిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే ఆయన మరి మనకు ఆశీర్వాదం ఈ సంవత్సరంలో ప్రభు అబ్రహామును దీవించిన దేవుడు నన్ను కూడా ఈ సంవత్సరం దీవించు ప్రభు. లాస్ట్ ఇయర్లో మరి నేను కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటన్నిటి నుండి ప్రభు నీవు నన్ను తృప్తిపరిచే దేవుడు. నీవు నాకు ఈ సంవత్సరంలో ప్రభు అబ్రహామును దీవించినట్లు నన్ను దీవించు ప్రభు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలను తప్పకుండా దీవించేవాడై ఉంటున్నాడు. అబ్రహామును దీవించినట్లు నిన్ను నన్ను దీవించేవాడు. రెండోదిగా చూసినట్లయితే శాంతి మరి కొత్త నిబంధనలో ఎవరు అన్నారు చెప్పాలి? కొత్త నిబంధనలో ఎవరన్నారు? న్యూ టెస్టిమెంట్. గట్టిగా చెప్పాలి కదా, చెప్పేదేదు. నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను. యేసయ్య అన్నాడు. కరెక్టే. ఏంటంటే నా శాంతిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈ లోకం ఇచ్చే శాంతి కాక నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ప్రేమికులారా, శాంతి సమాధానం లేక ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి. కుటుంబాల్లో ఎంత ఐక్యత లేని జీవితాలు జీవిస్తున్నాయి. ఎంత భయంకరమైన విపత్తులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అంటున్నాడు నా శాంతిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మరి చూడండి, ఆ విధంగా మనకు శాంతి సమాధానంతో మన దేవుడు మనకు శాంతిని అనుగ్రహించేవారు. చాలా మంది మరి చూసినట్లయితే చాలా మంది కుటుంబాలు కాదు, వ్యక్తి పర్సనల్గా కూడా చూసినట్లయితే చాలా మందికి శాంతి, నెమ్మది ఉండదు. అంతేనా? చూడడానికి బాగానే ఉంటారు కానీ వారిలో నెమ్మది అనేది ఉండదు. అందుకోసమే అంటున్నాడు, మీరు నా ఎద్దుకు వస్తే నా శాంతిని మీకు నేను అనుసరిస్తాను. ఎవ్వరు ఈ లోకం ఇయ్యంది నేను అనుగ్రహిస్తానని యేసయ్య మనకు క్లియర్గా చెప్తున్నాడు. అదేవిధంగా ఆనందం. మనకు ఆనందం కావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మన పాట పాడాలి. సంతోషం ఎక్కడ ఉన్నది, సమాధానం నాకు దొరికేదని అందరినీ అడిగాను, అన్నీ చేశాను, అందరి దగ్గరికి వెళ్ళాను, నాకు సంతోషం లేదు, ఆనందం లేదు. ఎక్కడ ఉందట? మన యేసయ్య సన్నిధిలో మనకు సంతోషము, సమాధానము మరి మనకు దేవుడు అనుగ్రహించువాడు. కాబట్టి మన ఆత్మీయ బలము ఎక్కడ దొరుకుతుంది? నీకు ఆత్మీయ బలము ఎక్కడ దొరుకుతుంది? మనకు ఆత్మీయ బలం ఎన్ని షాపులలో దొరుకుతుందా?
ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? ఆత్మీయ బలము పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము కొత్తదవునట్లు, నీ యవ్వనం కొత్తదవునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలి. నీవు ఆత్మీయంగా తప్పకుండా ఎదగవలసిందే. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏ విధంగా ఎదగాలి? నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మీయంగా ఎదుగుతేనే నీవు తృప్తికరమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకు నెమ్మదిని ఇస్తాడు, నీకు శాంతిని ఇస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు ఇంకేమి ఇస్తాడో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇవన్నీ నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వేం చేయాలంటే ప్రేమికులారా, ఆత్మీయతను మొదటిగా ఎదగాలి. మనం ఎంత మనం ఎదుగుతూ ఉంటే దేవుడు అంతగా మనలను దీవించడం ప్రారంభిస్తాడు. ఒక అన్న అన్నాడు, ఏమని అన్నాడంటే, మనము మంగళవారం మనం ఒక 30 మందితో విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారు ఉంటున్నాం. మనము అక్కడ స్వర్ణకాళహస్తితో మనము మా ఇంటి దిక్కు నిజాంపూర్లో ఉన్నప్పుడు బాగా ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. 30 మంది విజ్ఞాపనకర్తలు ఉంటాయి. నిన్నటి దినం నేను డిస్టిక్ వెళ్ళినప్పుడు, హౌస్ డిస్టిక్ వెళ్ళినప్పుడు అన్నంటున్నా, మళ్ళీ తిరిగి మనము విజ్ఞాపనకర్తలను ఫోన్ చేస్తాం. దేనితోనైనా ప్రార్థనతోనే సాధించగలుగుతాం. దేనితో సాధించలేదు, మన మాటలతోని మన దేనితోని కూడా సాధించలేదు. కానీ ఏ దాంతో సాధించగలుగుతాం? ప్రార్థన. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు కంపల్సరీ నువ్వు దేవుని సన్నిధికి రావడం ప్రారంభిస్తావు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగనప్పుడు ప్రియబిడ్డలారా, నీవు దేవుని సన్నిధికి రావడానికి భయపడుతూ ఉంటావు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలంటే నువ్వు ఆరాధించలేకపోతూ ఉంటావు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుకోవాలంటే నువ్వు యొక్క దేవుని యొక్క సన్నిధికి తప్పగా రావాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇచ్చే తృప్తి ఇంత అంత కాదు, అంతేనా? మానవులు ఇచ్చే తృప్తి మామూలుగా ఉంటుంది. ఏముంటుంది? మామూలుగా ఉంటుంది. కానీ దేవుడిచ్చే తృప్తి వేరే ఉంటుంది. దేవుడిచ్చే ఆనందం వేరే ఉంటుంది. దేవుడిచ్చే మరి శాంతి వేరే ఉంటుంది, అంతేనా? కానీ మరి ప్రియబిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మరి తృప్తిగా ఉండలేవు. ఈ లోకంలో నువ్వు